Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. ఓకే, మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఎరగ తీయడానికి వస్తున్నారు ఒక యంగ్ హీరో, యంగ్ హీరోయిన్ అండ్ యంగ్ ఓల్డా కమెడియనా అనేది మీరు డిసైడ్ చేయండి. ముందుగా వస్తున్నాడు, లెట్స్ వెల్కమ్ నాందు. Stress, lumpasi da padam se zamia. Stress, lumpasi da matra. ఓకే నందు, ఎలా ఉన్నావు? సూపర్. ఏం చేస్తున్నావు? కన్నడలో సినిమా చేస్తున్నాను, ఓ తెలుగులో విలన్ గా చేస్తున్నాను. కన్నడ ಗೊತ್ತಾಯ್ತಾ? స్వల్ప స్వల్ప కొత్త హీరోయిన్ల కష్టం నాకు అర్థమవుతుంది. బాంబే నుంచి వస్తారు కదా. ఓహో, నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే లోపల నీకు వచ్చేస్తుంది కన్నడ వచ్చేస్తుంది. నీకు అన్ని లాంగ్వేజ్లు వచ్చేస్తాయి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం మనకు కాల్సి. సో ఎన్ని సినిమాలు అయిపోయినాయి ఇప్పటికి? దాదాపు 9-10 అయ్యాయి. దాదాపు అంటే 100 చెప్తామో అంటే హీరోగా 3-4 సినిమాలు. ఓకే, తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి 365 డేస్. ఓకే, అలాగే రామ్ గోపాల్ వర్మ గారి ఐస్ క్రీమ్ 2. అలా రకరకాలుగా. ఒకసారి మీ ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఆ పాట ఏదో చేసావు కదా నువ్వు, కుఫ్లీ సాంగ్. అంటే ఇప్పుడు దాని గురించి అవసరమా? కాదు 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 కాదు, ఈ పాట మీ ఆయన చేసేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అన్నాను. అనగానే ఇలా చేస్తున్నాను ప్రతి షాట్ నాకు చెప్పేవాడు, నేను ఇది చేస్తున్నాను ఇప్పుడు ఇది చేస్తాను, కోపం వచ్చి ఫోన్ ఇరగొట్టేశారు అని చెప్పడం జరిగింది. మళ్ళీ గుర్తు చేయడం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ 2లో ఏంటి 365 డేసా? 360 రోజులు అదే పని? 4 రోజులు చేసాం షూటింగ్. 4 రోజులు చేసావా? ఆ పాట కూడా ఆ రేంజ్ లో ఉంటది. బాగా బాగా ఐస్ క్రీమ్ తీసుకో తీసుకో అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే నందు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మనతో పాటు ఇప్పుడు ఒక యంగ్ హీరోయిన్, అంటే నీకు సపోర్టింగ్ గా అమ్మాయి బాగుంటది, ఎక్కువ లైక్ చేయకు, నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఓకే, సో లెట్స్ వెల్కమ్ మనాలి. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, ఇది పట్టుకు నీకు చెయ్యందించా. ముట్టుకున్నదే ముల్లము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే
మనాలి. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? బాగున్నాను. మనాలి అని ఎందుకు వచ్చింది పేరు? మనాలి స్క్రీన్ నేమ్. మనాలి. నీ ఒరిజినల్ పేరు? మంజులా రాథోడ్. మంజులా రాథోడ్. రా నా తోడా. స్క్రీన్ నేమ్ మనాలి. స్క్రీన్ నేమ్ మనాలి అని పెట్టుకుంటే నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావమ్మా అని ఒక ఆయన పెద్ద అని చెప్పాడు. అలానే ఏం లేదు, నేమ్ చేంజ్ చేసుకున్నాం అంతే. సో బాగుంది కదా మంజులా రాథోడ్. మా డైరెక్టర్ చేంజ్ చేశారు సార్ ఫస్ట్ మూవీలో. ఎందుకంటే మనాలి అనేది దాంట్లో చివర్లో ఆ 3 అక్షరాలు నా పేరు. అనాలి. అలీ. అలీ. పుస్తకం మా ఇంటికి వచ్చి ఎప్పుడైనా ఎందుకు వస్తాను సార్ మీ ఇంటికి? చెప్తున్నా ఆలి మనోడే కదా అని మనాలి నీలి సకంలో నీ ఆలి నీ చేతులు నా గోలి అని వచ్చావు. ఓకే మనాలి, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రస్తుతం ఇప్పుడు 2 films కన్నడలో చేస్తున్నాను. వావ్. ఓకే. సో వచ్చా నీకు కన్నడ? ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. పోను ఇంకా బాగా ಗೊತ್ತು. ఓకే రైట్. నువ్వు అడితే నువ్వు కన్నడ అన్నావు, ఈ అమ్మాయి అడితే ఈ అమ్మాయి కన్నడ అంటుంది. ఓకే మనాలి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇప్పుడు మీతో పాటు ఈ గేమ్లో పాల్గొనడానికి ఒక అద్భుతమైన కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ చాలా చాలా చేస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడనేది మనం డిసైడ్ చేయాలి. వాడు డిసైడ్ చేసేది మనం ఆలోచిద్దాం. లెట్స్ వెల్కమ్ ఫణి. మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటె నీయలో మరి పెన్నిధి జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. వెరీ గుడ్ ఫణి. జనరల్గా నువ్వు కమెడియన్ కదా, ఈ పాటను ఎందుకు ఎన్నుకున్నావు? అంటే కొంచెం ఊపు కోసం. ఎవరు ఊపు కోసం? ఆడియన్స్ ఊపా నీ ఊపా? 2 ఊపు కలిస్తేనే, 2 ఊపులు కలిస్తేనే ఆలితో జాలీగా అవుతుంటావా? ఓకే. కలిసా ఈ మధ్యకాలం ఎప్పుడైనా? కలవలేదా? ఎప్పటికైనా కలవాలి. కానీ ఎవరైనా ఆయన సాంగ్ ఆయన ఇంట్రెస్ట్ చేస్తుంటే ఫీల్ అవడు ఆయన. ఎందుకంటే ఇదే ఆలీతో జాలీగాలో ఒక సాంగ్ కూడా మేము చేస్తున్నాం. ఇంతకుముందు అలీ 369లో ఆయన 2 పాటలు చేస్తున్నాం. ఆయన చూడడేమో అనుకున్నాం, కానీ ఆయన చూసి ఫోన్ చేసి బ్రదర్ బాగుంది బ్రదర్, చాలా బాగుంది బ్రదర్, ఎందుకంటే నా పాటలు ఎవరు చేరు బ్రదర్, మీరు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఎంతో మంది ఎన్ని సినిమాలు చేస్తుంటారు, కానీ నా పాట చేయడం అనేది ఆయన ఇలా చేయడం నీ చేతల్లా కరగజ్జా. ఓకే ఫణి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ 2 లక్షలు, సెకండ్ రౌండ్ 3 లక్షలు, థర్డ్ రౌండ్ 5 లక్షలు, మొత్తం కలిపితే 10 లక్షలు. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కరకేళి. ఆ చక్రం ఉంది కదా, ఆ చక్రం గిర్రా అని తిప్పడానికి ఒక అమ్మాయి ఇక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి పేరు ఫ్రూటీ. ఫ్రూటీ అని కదా, నువ్వు ఎత్తరా అంటే అమ్మాయి లేదు, ఆ అమ్మాయి ఆ టైప్ కాదు. ఈ ఫ్రూటీ ఇక్కడికి వచ్చి మీ తరఫున అమ్మాయి చక్రం చెప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర ఎక్కడైతే ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 3 క్వశ్చన్లు మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తుంది. గట్టిగా చదివి మీరే ఫిల్ చేయాలి. ఒక అక్షరం మాత్రం అక్కడ హింట్ ఇస్తాం. పోకిరి అనుకో, మధ్యలో పో ఉంటుంది, లేకపోతే కీ ఉంటుంది, అలాగే ఏదో సంథింగ్. ఓకే. ఓకే. సో ఇలాగా 3
తెలుగు నీకు రాకపోతే నాకు వచ్చు. ఓ ఫెంటాస్టిక్, నీకు రాదేమనుకున్నా నేర్చుకున్నాను. అంటే నాకు అర్థమవుతుంది అంటావేమో. వస్తది. ఓకే వస్తుందా? వెరీ గుడ్ మనాలి. నీకు హెల్ప్ కావాలంటే పని హెల్ప్ అంటే దగ్గర రావాలి. హెల్ప్ అంటే అక్కడి నుండే చెప్పాలి. హెల్ప్ అంటే దగ్గర దూరం ఉంటే హెల్ప్ అక్కడి నుంచి హెల్ప్ చేయాలి. ఓకే సో ఫస్ట్ రౌండ్ పేరు ఆలి చక్కరకేళి. మరి ఫస్ట్ ఇప్పుడు మనం ఫ్రూటీని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. నీకు కావలసింది నా దగ్గర ఉంది, నీకు కావలసింది నా దగ్గర ఉంది, అందుకో తిరుగానుగా చూసుకో సలివేడుగా. ముందే తెలిసింది నీలో పసవుంది, ముందే తెలిసింది నీలో పసవుంది, అయ్యహో అభిసారిక అప్పుడే చెలరేగక. అరే ఈ పాట ఎవరిది తెలుసా నీకు? ఎవరిది? మోహన్ బాబు గారిది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. ఇది రాజశేఖర్ గారు ఎలా చేసాడు నువ్వు? అంటే అన్న ఇట్లాంటి మళ్ళీ అనవసరంగా ఎందుకు తర్వాత ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. అన్న రికార్డ్ అయిపోయింది. ఈసారి ఎలా తెలుసా? నలుగురు వస్తారా? ఆడు ఒక్కొక్కడు ఎలా ఉంటాడు తెలుసా? ఇదిగో 6'3", 6'4" ఉంటారు. అన్న పిలుచుకోవడం రమ్మన్నాడు అని ఇలా చేయేస్తారు. ఆ చెయ్యగానే ఒక్కొక్క చెయ్యే 70 కేజీలు ఉంటది. ఇక నీ వెయిట్ ఎంత? ఇలా చెయ్యగానే సగం హాఫ్ బాడీ అలా వెళ్ళిపోతారు. అది మ్యాటర్. ఏంటంటే ఒక పాట వేసేటప్పుడు ఈ పాట ఎవరిదని తెలుసుకొని డాన్స్ చేయాలి. ఇప్పుడు మోహన్ బాబు గారు సాంగ్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ గా మోహన్ బాబు గారు లాగా డాన్స్ చేయాలి. వేస్తేనే ఆయన నిన్ను ఏం అనడు. లేకపోతే ఏయ్ ఆయన పిలవంటారా అంటారు. అంతే పిలిచి అది నీకు ఇస్తాడు. అది మనం ఎక్కడ పెట్టుకోవాలి నీకు అర్థం కాదు. ఏంటి మరి? ముందే తెలిసింది. ఇప్పుడు డాన్స్ చేసుకుంటూ అక్కడికి వచ్చాడు. అవును సార్. నువ్వు కూడా ఎంకరేజ్ చేయాలి కదా? చేశాను కదా సార్. ఏం చేసావు? ఎంకరేజ్మెంట్ ఎక్కడ ఇచ్చావు? నందు గొద్దు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది చెప్పాను. ఇప్పుడు పని ఆడు రేపు పొద్దున ఫ్యూచర్ లో హీరో అవుతాడు. అలాంటి వాడు కూడా సపోర్ట్ చేస్తుండు. అంతేగాని వచ్చాడు కదా అని మొహం ఇలా పెట్టుకోదు. అన్న దూరం దూరం పోతుంది అన్న. నేను దగ్గర పోతే దూరం దూరం. లేలే చెప్పాను. ప్యాకప్ అయిన తర్వాత అన్న నాకు చిన్న డౌట్ అన్న. ఏంటి? ఈ కోటు ఆ అమ్మాయి గౌను ఒకటే ఉంది. అవును అంటే అమ్మాయికి మొత్తం కుట్టేసిన తర్వాత మిగిలిపోతే నాకు కుట్టాడు. అంటే యాక్చువల్గా ఇక్కడ దాకా అనుకున్నాడు. అలా కుడితే యాజ్ మళ్ళీ కింద కూడా వచ్చేది నాకు. నందు రెడీయా? మరి రెడీ. తెలుసు కదా ఈ రౌండ్ లో ఎవరు తక్కువ టైంలో ఆడితే వాళ్ళది ఈ రౌండ్ లో 2 లక్షలు వాళ్ళదే. సపోజ్ 1 minute లో చెప్పాడు నందు. జనరల్ గా ఎవరు విన్నర్స్? 58 వాళ్ళు. అంతే కదా? తక్కువ టైంలో చెప్పిన వాళ్ళే విన్నర్స్. ఈ రౌండ్ 2 lakhs. ఓకే నందు బదులు తిప్పు చక్రం ఫ్రూటీ. వెరీ గుడ్. నీ 100% నీ చిక్లీ ఓకే మంచి అమ్మాయి అంట కదా? చాలా. కానీ షూటింగ్ ఈ టైం అంటే ఆ టైంలో వచ్చేసి తన పని తను చేసుకుని వెళ్ళిపోతాడు. ప్రొఫెషనల్. గ్రేట్. అంటే లేవటమే యాక్షన్ అని లేచిపోతాడు కదా? యాక్షన్ అని లేచిపోద్దంట అనగానే మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుంటుంది. ఓకే సో ఈ అమ్మాయి గురించి 3 క్వశ్చన్లు నీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి. గట్టిగా చదవాలి. నేను ఓకే అనిన తర్వాతనే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఓకే రెడీ నందు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాహుబలి సినిమాలో తమన్నా పాత్ర పేరేంటి? తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన వివి వినాయక్ సినిమా ఏది? మన అదే 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 తమన్నా స్పెషల్ సాంగ్ మొన్నే వచ్చింది. మన వాళ్ళ అబ్బాయి సినిమా అల్లుడు సీను. రైట్ ఆన్సర్. తమన్నా నాగ చైతన్య జంటగా నటించిన ఒక సినిమా ఏది? తడాకా. రైట్ ఆన్సర్. సినిమాలో తమన్నా పాత్ర ఏంటి? పాత్ర పేరు నేను చెప్తే నాకు వస్తుంది అసలు. తెలియకపోతే ఏంటి పరిస్థితి? బిస్కెటే. తెలియకపోతే కాదు. బాహుబలి సినిమాలో తమన్నా పాత్ర పేరేంటి? స్టీల్ పాత్ర. ఇడ్లీ పాత్ర. ఎవరు మధ్యలో టీ ఉంది కదా? టీ ఉన్నా గుర్తు రావట్లేదు. ఏంటి నువ్వు చెప్తావా? నాకు వస్తాయమ్మా.
నీకు రావు. చెప్పు, నాకు హెల్ప్ చేయొచ్చు కదా. సర్లే ఆల్రెడీ లేట్ అని చెప్తారుగా. అవంతిక రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్. 1 minute లో చెప్పావు. బాహుబలి సినిమాలో తమన్నా పాత్ర పేరేంటి అంటే కానీ చాలా టైం తీసుకున్నావు. బాహుబలిలో మీ ఆవిడ పాడిందా? పాడింది. ఏ పాట? ఓపెనింగ్ సాంగ్ జీవనది. ఓకే, నువ్వు యాక్ట్ చేయాలా ఇంతవరకు? ఆయన డైరెక్షన్ లో చేయలేదు. కాకపోతే ఈ 3 సినిమాలు ఇంకా కొంచెం తక్కువ టైంలో చెప్పే అవకాశం నీకు ఉండేది. బట్ 1 minute పట్టింది. బాహుబలి నేను వాడేసింది. సో అందుకోసం 1 minute లో చెప్పావు. ఇప్పుడు 59 seconds లో కానీ మనాలి చెప్పిందంటే మనాలికి ఈ రౌండ్ లో 2 lakhs వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్తే నీకు వస్తుంది. అయితే తిప్పు చక్రం. వెరీ గుడ్. రవితేజ కిక్. రవితేజ సినిమా ఏది చూసావు నువ్వు ఫస్ట్? రీసెంట్ కిక్ 2 చూసాను. కిక్ 2 చూసావు. ఆల్మోస్ట్ చూసాను. ఫస్ట్ రవితేజ యాక్ట్ చేసిన సినిమా అంటే నీకు తెలిసి యాజ్ అ హీరోగానా? యాజ్ అ హీరోగా. ఇడియట్. ఓ బాగానే చూసావు సినిమాలు, బాగానే గుర్తున్నాయి నీకు. వెరీ గుడ్. సో అయితే ఇప్పుడు రవితేజ గురించి నేనేమి నిన్ను ఎక్కువగా అడగను. 3 క్వశ్చన్లు అక్కడ. ఈజీ క్వశ్చన్స్ వస్తే చెప్తా. ఈజీ క్వశ్చన్ చెప్పేస్తా. సో ఇప్పుడు ఈజీ క్వశ్చన్స్ వస్తా లేదో నాకు తెలియదు కానీ ఓకే అక్కడ విషయాల్స్ వస్తాయి ఎల్ఈడి మీద. రెడీ మనాలి? మనాలి యువర్ టైం స్టార్ట్స్ నౌ. అత్తిలి సత్యబాబు ఈ పాత్రలో రవితేజ నటించిన సినిమా విక్రమార్కుడు. చిరంజీవి తమ్ముడుగా రవితేజ నటించిన సినిమా అన్నయ్య. డైరెక్టర్ పాత్రలో రవితేజ కనిపించిన సినిమా ఇప్పుడు మనాలి 16 seconds లో చెప్పావు. వెరీ గుడ్. అంటే సినిమా నువ్వు రిలీజ్ అవగానే వెళ్ళిపోతావా? ఫస్ట్ వీక్ అయితే చూస్తా. ఫస్ట్ వీక్ లో సినిమా చూసేస్తావు. వెరీ గుడ్. 16 seconds లో చెప్పావు. పని ఇప్పుడు 15 seconds లో నువ్వు చెప్పాలి. చెప్తేనే ఈ రౌండ్ విన్నర్ 2 lakhs గెలుచుకోవచ్చు. అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు కూడా ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే చూసే అలవాటు నీకు ఉంది కాబట్టి. ఓకే ఫణి తిప్పు చక్రం. రామ్ గోపాల్ వర్మ. నమస్తే. సో రామ్ గోపాల్ వర్మ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక ట్రెండ్ సృష్టించి శివ తోటి, తర్వాత హిందీలో కూడా నేనేమాత్రం తక్కువ కాదని అక్కడికి వెళ్ళి రంగీలా, సర్కార్, తర్వాత ఇక చాలా సినిమాలు. రామ్ గోపాల్ వర్మ గురించి 3 క్వశ్చన్లు. రెడీ ఫడి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుమంత్ హీరోగా రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమా ఏది? ఏంటది? సరే నెక్స్ట్. రామ్ గోపాల్ వర్మ నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? నెక్స్ట్ డా ఉంది కదా. డా. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హర్రర్ సినిమా. హర్రర్ సినిమా ఏదో సినిమా చెప్పు. అది ఐస్ క్రీమ్. ఓకే, ఒక హర ఐస్ క్రీమ్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఇస్ ఇప్పుడు మనం తెలంగాణ దాటగానే కార్లో వెళ్తుంటే ఆ మధ్యలో బెజవాడ రైట్ ఆన్సర్. హీరోగా రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమా ఏది? ఆయన సుమంత్ ఫస్ట్ సినిమా అదే. ఏదే చెప్పు. టెన్షన్ అవుతుందన్న. ఎందుకు అంత అరుచుకుంటున్నావు? ఎంత ఇక్కడ టైం చూసావా? 57 seconds. ఎలాగో ఓడిపోతాడు. ఓడిపోయావు. 16 seconds ఎక్కడ, 57 ఎక్కడ? కాదు ఏదో చెప్పేస్తావు అనుకుని చెప్పేస్తే స్టార్టింగే ఏదేదే అని ఆలోచిస్తున్నా. ఎన్నాచ్చిడా పోయిచ్చిడా అది. సో ఏంటంటే ఇప్పుడు మనసు గతింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనసు గతింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే
అలా కాదు, పాట వేసింది ఏంటంటే నీకు ఎలాగో రాలేదు, ఒక అమ్మాయి గెలిచింది, సిగ్గు లేదా మీ ఇద్దరు మగాళ్ళకి అని దాని అర్థం. అంతే. అంతే కదా, ఈ పాట వేసారని చేసి అడ్వాంటేజ్ తీసుకొని ఏంటి అమ్మాయి మీద వాలిపోతున్నాం అంటే కొంచెం ఓదార్పేమో అని. ఓదార్పా పని అన్న. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అన్న ఈ రౌండ్ లో 1 minute నందు 57 seconds నువ్వు 16 seconds ఒక అమ్మాయి. అంటే ఎవరు గెలిచినట్టు? ఒక ఫిగర్. నువ్వు గెలిచినట్టు మనాలి కదా. సో దా నీకు 2 లక్షలు ఇస్తాను. దా ఓకే మనాలి. మనాలి కాల్ జారింది. మనాలి కాల్ జాల, ఆ చెక్క జారింది. చెక్క జారింది. ఆల్రెడీ చెక్క మీద ఇంత చెక్కేసింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లో ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు అలీ రాజా బ్యాండ్ బాజా. ఓకే, 3 లక్షల రూపాయలు ఈ రౌండ్ ఎవరన్నా గెలుచుకుంటారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అక్కడికి వెళ్ళి ఉంచుంటారు, డోర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ మిమ్మల్ని ఫ్రూటీ దగ్గర నుండి తీసుకుంటారు. ఓకే, 3 విజువల్స్ మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి. ఇది చదువుతున్న టైంలో తెలియకుండా అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎంత ఎర్లీగా టక్క టక్క ఇప్పుడు చెప్పా చూడు 16 seconds అలా కానీ చెప్పామంటే ఫుల్గా వెళ్దాం, మధ్యలోనే ఉండిపోద్ది. ఆలోచించామనుకో అది వెనక్కి వెళ్ళిపోతుంది, మీరు కిందకు వచ్చేస్తారు. నా హైట్ లో ఏం గుర్తున్నా? హైట్ ఎక్కడ? చాలా హైట్ ఉంది, అది చూస్తేనే భయం వేస్తుంది. అవునా, నువ్వు అది తీసేస్తే హైట్ తగ్గిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇంత తీసే అక్కడికి వెళ్తాను. జనరల్ గా నీ హైట్ ఎంత? 5'4". 5'4". నాకు సెట్ అయిపోద్ది. ఓకే ఓకే నందు, నీతో స్టార్ట్ చేస్తా. ఓకే, ఫ్రూటీ ఎల్లు తీసుకెళ్ళు. నందు రెడీయా? రెడీ రెడీ. ఓపెన్ ద డోర్. ఓకే, ఏంటి సార్ అప్పుడే పిలిచేశారు? ఏ 1 గంట టైం కావాలి. ఈ ఎపిసోడ్ మీ ఆవిడ చూద్దానే కదా. జెన్యున్ గా ఒకటి చెప్పను, అక్కడ నుంచి చూస్తే ఏం లేదు అనుకున్నా, ఇక్కడ నుంచి కూడా వచ్చా ఆపకండి రే మధ్యలో. జర్కలు ఇస్తే ముందే పడిపోయేలా ఉన్నా క్వశ్చన్స్. కానీ దీనిపైన మీ ఆవిడ రాద్ధాంతం చేసింది, మామూలు కాదు, తెలుసు, బేబత్సం చేసేసింది. ఈ అమ్మాయి చేసింది కాక పక్కన ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అయితే అసలు దడ దూకనే ఉండండి ఒక నిమిషం అని ఇలా ఉంగుంటుంది మెల్లిగా. ఆపండి ఆపండి, చాలా జరిగింది. ఓకే నందు రెడీయా? మరి రెడీ. నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. ఓకే ఫ్రూటీ డోరేసి. నందు యోర్ టైం. ఫీలింగ్ ఎలా ఉంది? నెక్స్ట్ ఎక్కిన తర్వాత నీకు తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటో. సరే ఇప్పుడు కన్నడ సినిమాలు యాక్ట్ చేస్తా చెప్పా కదా, డైలాగ్ ఏమైనా గుర్తుందా నీకు? ఈ త్వరగా ముగించేస్తే అయిపోద్దాం. భయం పడిపోతాం అని కాదన్నా, ఇది వెనక్కి వెళ్ళిపోతుంటే ఎప్పుడు పడతావా అని. అవునా, అది ఆ భయం ఉందా? సరే రెడీ నందు. నందు యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చేది ఏంటి? అంజలి, నాకు గుర్తు రావట్లేదు. అంజలి గుర్తొచ్చేది ఏంటి? అంజలితో ఏం చేసింది? గీతాంజలి. గీతాంజలి రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చేది ఏంటి? బాహుబలి. డైలాగా టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుర్తేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది నేను గుర్తుతే. ఈ 2 బొమ్మల్ని కనిపించే ఆబ్జెక్ట్ ఏంటి? నాకు తెలీదు. Get it,
అంజలి అంటున్నావు, కనీసం గీతాంజలి చెప్ప. అదేంటిది మధ్యలో? గీత. అమ్మాయి పేరేంటి? అంజలి. ఏమవుద్ది? గీతాంజలి. చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఇది గీతాంజలి. దానికి చాలాసేపు ఆలోచించావు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదేంటిది? ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? ఏంటో చెప్పనా? ఇప్పుడు ప్రభాస్ కొత్తగా ఒకటి ఈ కార్ కి అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు ఆయన. అవును. అదేమన్నానా ఆలోచిస్తున్నా. లారీ ప్రభాస్. లారీ ప్రభాస్. నేను టిప్పర్లు అంటూనే అర్థం. కరెక్ట్. మనిషి కూడా అలాగే ఉంటాడు. ఓకే రైట్. ఇదేంటిది? ఇది నేను చెప్తాను నా ప్రాబ్లం ఏమైందో. నాకు అసలు ఈ రెండు బొమ్మల్లో కనిపించే కామన్ ఆబ్జెక్ట్ ఆ మాత్రం బుర్రలేదు. అక్కడ రెండు కనిపిస్తున్నాయి నాకు, కానీ టెన్షన్ కి అవునా ఇంకా ఫిక్స్ అయిపోయా. ఆన్సర్ ఏంటి సార్ దానికి? ఏంటి చెప్పు. హెడ్ ఫోన్. అంతే అంతే. ఏమో ఇక్కడ హెడ్ ఫోన్ ఉంది ఉడతకి, ఆ పక్కనేమో అడిగోటి ఉంది గిలక్కేమో. ఉడత అది గిలక. ఇక్కడ ఉడతా, ఇక్కడేమో బుడత. ఏం వేసినాడు, ఏం చెప్పినాడు? ఓకే ఇప్పుడు ఎంతైనా మొదటి నుంచి. సో ఇది మిస్ అయిపోయింది అబ్బాయి, చెప్పుంటే 3 lakhs. సరే చూద్దాం. ఓకే నందు మిస్ అయిపోయింది. ఇది మూత, నేను బాటిల్ తిప్పుతాను, ఆ మూత ఎవరి దగ్గర ఆగిందో వాళ్ళు నిజం చెప్పాలి, లేదంటే డేర్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ నీకు అవకాశం ఇస్తున్నాను నందు. నువ్వు తిప్పు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఇది ఎవరి దగ్గరకు వచ్చి ఆగినా కూడా మీరు వాళ్ళని అడగచ్చు. ఓకే తిప్పు. మనాలి దగ్గర. ఓకే మరి నువ్వు నిజం చెప్తావా లేకపోతే డేర్ చేస్తావా? నిజం చెప్తా. నిజం చెప్తావా? ఏం క్వశ్చన్స్ అడుగుతావు? ఏదైనా క్వశ్చన్ అడుగుతాను. నందు నువ్వు అడుగు అమ్మాయి, పోనీ మంచి క్వశ్చన్ అడుగు. బాయ్ ఫ్రెండ్ పేరేంటి? బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పేస్తుంది. ఓ డజన్ ఉన్నారు అని అనుకుంటున్నాను. ఎవరు లేరు, ఉత్తినే ఎలా అంటాం అంతే. ఎవరు లేడు, ఒక్కడే ఉన్నాడు అంటావేమో అనుకోని మీరు చెప్పాం అలాగా. డేర్ అంటే మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేయాల్సి వస్తుంది. ఏం చెత్త క్వశ్చన్? డేర్ అంటే ఇప్పుడు చెత్త పని చేయిస్తే ఏంటి? ట్రూత్ అంటే ట్రూత్ అంటే ఏమంటారు నీ అయ్యా? సో ఫస్ట్ అసలు ఎప్పుడైనా నీ లైఫ్ లో ఫ్రెంచ్ కిస్ ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే ఫస్ట్ ఎవరితో? నో ఐ డోంట్ హావ్. యు డోంట్ హావ్? నో. షూర్? నో. yes. ఓకే సో ఇప్పుడు ఈ షోలో ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? లేదు. ఓకే సో అది చెప్పేసావా? సో నిజం చెప్పాలి, ఓకే నీ ఫస్ట్ క్రష్ ఎవరు? నీ లేటెస్ట్ క్రష్ ఎవరు? లేటెస్ట్ అని చెప్పేస్తా. మై ఫస్ట్ క్రష్ మహేష్ బాబు. లేటెస్ట్ క్రష్ సూపర్ స్టార్ కృష్ణ గారా? ఎవరు? ఐ కాంట్ రివీల్ ద నేమ్ బట్ మళ్ళా చెప్పచ్చు. ప్రభాస్ లాంటి ఒక మనిషి. ఒక మనిషి అంటే ప్రభాస్ కాకుండా ఇంకో మనిషి ఉన్నాడా? ప్రభాస్ లాంటి ఒక మనిషి అంతే. దట్స్ ఇట్. ప్రభాసే. yes. వెరీ గుడ్. సో అలాగా అంటే బాగా హైట్ గా ఉన్నోళ్ళు ఇష్టపడతారు. అది మ్యాటర్. ఇప్పుడు మనాలి ఫ్రూటీ దగ్గర నుండి తీసుకెళ్ళు. మనాలి రెడీయా? yes ready. ఓపెన్ ద డోర్. ఓకే నీకు ఉంటదే మెల్లగా. ఏది మెల్లగా అంటే అంతే, అది అంతే స్పీడ్. దానికంటే చూస్తే ఏదో అనుకున్నాను బట్ ఇక్కడ చూస్తే నిజంగా భయంగా ఉంది. ఏం కాదు, వెయిట్ ఆగదది. నువ్వు ఎంత వరకు వెళ్తే అది ముందుకు ఒకసారి వస్తూనే ఉంటుంది. నువ్వు అక్కడ ఆగిపోతే అది ఆగిపోతుంది. ముందుకురా. వస్తుంది. మమ్మీ ఆల్రెడీ కింద కూర్చొని ఉంది. మమ్మీ షోకి రాకూడదు, షోకి. ఓకే సో ఓకే టెన్షన్ పడకు. నువ్వు మొన్న వెళ్ళావు కదా లాస్ ఏంజల్స్, అక్కడ యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళావా? వెళ్ళలేదు. మీరు తీసుకెళ్ళలేదు కదా సార్.
అలాగా ఈసారి మిస్ షాపింగ్ వెళ్తే తప్పిపోయాం కదా సార్. అవును తప్పిపోయాం కరెక్టే. ఈసారి నేను వెళ్తున్నప్పుడు నీకు యూనివర్సిటీ స్టూడియోస్ తీసుకెళ్తాను. ఓకే ఓకే. నెక్స్ట్ ఇయర్ జనవరిలో వెళ్తున్నాను. ఇక లాభం లేదు. దీనికి అయ్యో బాబోయ్ అంటున్నావు. అక్కడ ఎలా ఉంటాయి తెలుసా? మామూలుగా ఉండవు. ఇలా అంటున్నాడు అక్కడ. రెడీ మనాలి ఫ్రూటీ డోరేసాయి. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సార్ జలక్కలేమి కన్నడ సినిమా ఇప్పుడు లేదు, అయిపోయింది. డోర్ ఒక్కసారి వేసేస్తే నో జలక్. కన్నడ సినిమా లైక్ చేస్తున్నావు కదా, మరి ఎలాగా నువ్వు మేనేజ్ చేస్తున్నావు కన్నడ? తెలుగు ఎలా నేర్చుకున్నానో అలానే కన్నడ నేర్చుకున్నావు. డైలాగ్ చెప్పావా ఏమైనా ఇంతవరకు? చెప్పాను. ఏం డైలాగ్ గుర్తుంది? ఎన్ హెసరు పూజ. ఎన్ హెసరు పూజ. నా పేరు పూజ. నా క్యారెక్టర్ పేరు పూజ. అదే కదా? అవును కరెక్టే కదా. డైలాగ్ ఇది. డైలాగ్ ఏంటన్నా? హెసరు పూజ అంటే నీ పేరు పూజ అంది. ఇంకా చెప్తుందేమో అనుకున్నా. అదే డైలాగ్ అంట. ఏంటి సినిమా మొత్తం అదే డైలాగా? డైలాగ్ కాదు, మూవీలో నా క్యారెక్టర్ పేరు పూజ, అదే చెప్తున్నాను. ఓహో, నన్ను హెసరు పూజ. మనాలి సార్ స్వెట్టింగ్ వస్తుంది. స్వెట్టింగ్ వస్తుంది మెల్లిగా. ఇప్పుడు అక్కడ మనకి అవి కానీ మిక్స్ చేయకపోతే అన్ని వస్తాయి. రెడీ మనాలి, నీకు 3 విజువల్స్ అక్కడ రెడీగా ఉన్నాయి. రెడీ మనాలి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కనిపించే కామన్ ఆబ్జెక్ట్. పావురం, ఆ టోపీ, పాప. ఏంటిది? ఏంటిది? నాకు తెలీదు. చెప్పు సార్. ఈ బొమ్మ సార్ కనిపించే ఇప్పుడు ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట అబ్బనీతి అని దెబ్బ చెంప. బాగా చెప్పావు, వెరీ గుడ్. నెక్స్ట్ ఈ 2 బొమ్మని క్యాప్ కాదు, పావురం కాదు. ఏంటి బాబు ఏం వేసుకున్నాడు? అక్కడ ఏం వేసుకున్నాయి? పక్షులు. కామన్ పాయింట్ ఏంటి? నేను అది చూడలేదు. నువ్వు ఎంతసేపు బాబులు చూస్తున్నావు. సో అదే ఆ షూ, ఇక్కడ షూ, అది మిస్ అయిపోయావు. మిస్ అయిపోయింది. సో 3వ దానికి ఇంకా వేస్ట్ నేను అడగటం. నేను చూస్తాను సార్. నెక్స్ట్ ఏంటి? ఏం చూస్తా? అది ఓకే మనాలి 31 సెకండ్లో కూడా నువ్వు చెప్పలేకపోయావు. ఓకే ఇప్పుడు పని లే, అలా కూర్చుంటే లాభం లేదు. ఇప్పుడు నా బదులు మనోడు ఏమైనా ఆడొచ్చు? ఎవరు? మనోడు ఎక్కుతాడన్నా, నేను కింద నుండి సమాధానం చెప్తాను. ఆయన ఎక్కుతాడు, నువ్వు సమాధానం చెప్తా. అతను కింద ఎక్కడం, నువ్వు పైన తోలడం అలా వద్దు. నువ్వే ఎక్కాలి, నువ్వే చెప్పాలి. ఓకేనా? తీసుకెళ్ళు ఫ్రూటీ. రెడీ కాదా? ఇక్కడ పడుకున్నాడు సార్, లేవమంటే లేవట్లేదు. పడుకున్నాడు, లేవట్లేదంట. అన్న నెమ్మ భయం అవుతున్నా. చూడండి సార్. ఓకే నిజంగానే భయం. నిజంగా కూడా భయం. నిజంగా భయం. ప్రామిసా? కాదే పని చేయరు. అయితే నువ్వు అలా పడుకుంటే కష్టం. కూర్చో, నీకు అవకాశం ఇస్తే ఇది మీద కూర్చో, చివరిలో కూర్చో. నేను కూడా కూర్చునేదాన్ని కదా. అరే ఇక చెప్తున్నా, నువ్వు కూర్చుని పడ్డావు అనుకో. కూర్చుంటే పర్లేదు. సేఫ్ సేఫ్. కాదు కూర్చోరా. మేకప్ రూమ్ నుంచే చెప్తున్నాడు. అవునా? బాబాయ్ అదొకటి ఉందిరా, నా వల్ల కాదని టెన్షన్. నేను ఏమని చెప్తాను? కాదు కూర్చో చెప్తాను.
మామూలుగా గోడ మీద కూర్చుంటారు చూడు, గోడ మీద గోడలు గోడ మీద కూర్చోలేవా? సార్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి సార్. కూర్చో చెప్తాను, కూర్చో. సార్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. అలానే పడుకొని ఉంటాడు కదా, అలా వెళ్తుంటే ఇలానే పడిపోతాడు. సరే అయితే ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం పని? అరే కూర్చోరా చెప్తాను, కూర్చుంటే ఇగో నీకు ఎప్పుడు కూడా ఒక గోడ ఎక్కి డైలాగ్ చెప్పాను అనుకో ఏదైనా సినిమాలో, బాబు నువ్వు ఆ గోడ ఎక్కమ్మా, హీరో కింద ఉంటాడు, డైలాగ్ చెప్పమ్మా అంటే ఏంటి ఇంత ఇలాగే చేస్తావా? సినిమా క్యాన్సిల్ అన్న. ఏ సినిమా క్యాన్సిల్? సినిమా చేయను. సినిమానే చేయవా? ఏ అవునా? హైట్ ఫోబియా. హైట్ ఫోబియా? హైట్ ఫోబియా ఉంది ఆడికి. కాదు బాగా ముందుగా చెప్తాను, కూర్చో చెప్తాను. కాదు మొన్న ఒక సినిమాలో రోప్ షాట్ కూడా చేస్తుంటే మేము ఉన్నప్పుడు చేయనని చెప్పాడు, క్యాన్సిల్ చేయను అసలు మానేసాడు. కూర్చో చెప్తా. కాదు నువ్వు కూర్చో, చివరిలో కూర్చుంటే నీకు ఈజీ. క్లోజ్ ద డోర్. కాదా లైట్ గా స్మెల్ వస్తుంది అన్న. కానీ అన్న ఇప్పుడు నుంచోలేదు. ఇప్పుడు ఏంటంటే మెల్లికి వెనక్కి వెళ్తుంది, అప్పుడు ఏం చేస్తావు? వద్దు, అందుకని కూర్చుంటే సేఫ్. చెప్తా షివర్ వచ్చేస్తుంది. కాదు కదా ఇలానే కూర్చోనివ్వండి సార్. అలా వద్దు, అలా వద్దు. అరే పడిపోతాడు. రెండు కాళ్ళు ముందు ఉంచినప్పుడేమో ఇచ్చి అని చెప్పినవా? రెండు కాళ్ళు ముందు పెట్టుకోరా, ఆయన చెప్పినట్టు కింద పెట్టుకో, ఇంకా ముందుకురా. ఇప్పుడు ఓకేనా? ఓకే కదా? రెడీయా? రెడీ పడి నీకు ఎదురుగా 3 విజువల్స్ ఉన్నాయి రెడీగా. యువర్ టైం స్టార్ట్స్. రెడీ. రెండు బొమ్మలు గుర్తేసే సినిమా. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇగో అన్న పెడతా పన్ను సైడు. వాటర్ 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 చెప్తూనే ఉన్నాడు రౌండ్. గాలాంటి గాలాంటి టైం తీసుకురా. ఇదిగో పని పని రే తప్పుకుంటే గాలాంటి ఏం కాదు ఏం కాదు ఇగో రే పని రే రే వద్దు వాటర్ వాటర్ ఇదిగో రే పని రే అరే పని ఇదిగో రే ఎందుకు ఏడుస్తున్నావు? రే అరే పని రే రే చూడు నన్ను చూడు ఇగో నన్ను చూడు రే అరే నన్ను చూడరా చూడు ఇగో నన్ను చూడు ఇగో
రే నన్ను చూడు, ఇదిగో ఇదిగో రే. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే తప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఎప్పుడైతే పడిపోయావో 4 సార్లు లేపగానే ఎప్పుడైతే నువ్వు లేవలేదో నాకు డౌట్ వచ్చింది, నువ్వు బకెట్ తెనిసావు. ఏం లేదన్న బొక్క దీని మీద అక్కడికి ఎక్కుతా. ఎక్కడ ఎక్కుతా ఇప్పుడు? అక్కడ ఎక్కుతా. అక్కడి నుంచి దూకుతావు? షూర్. కానీ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఈ అమ్మాయికి తెలుసా ఫ్లైట్ ఆల్రెడీ ఈ అమ్మాయి కూర్చొని వెళ్ళిపోయింది బెంగళూరు, నాకేం సంబంధం లేదు. రాక ఎపిసోడ్కి వచ్చా, ఈ ఎపిసోడ్ లోనే బావాలా ఈడు. జనరల్గా చాలా మందికి హైట్ ఫోబియా ఉంది. అంటే జనరల్గా ఒక చిన్న స్టూల్ ఎక్కినా కూడా చాలా మందికి షివర్ వస్తుంది. అంటే లైక్ మన కృష్ణమోహన్ గారు ఉన్నారు, ఆయనకి కొద్దిగా హైట్ అంటే చాలా భయం. నీ షుగర్ ఉంది కదా? ఉంది. ఆడియన్స్ చెప్పొచ్చు, తప్పులేదు. అది ప్రపంచంలో 90 మందికి ఉంది. అదేమి పెద్ద ఎయిడ్స్ లాంటి జబ్బు కాదు, షుగరే. సో అది ఉన్నప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే లో అయిపోతుంటది. అప్పుడు ఫుడ్ ఏదైనా పెట్టాలి, లేకపోతే నిమ్మకాయ నీళ్ళు ఉప్పు నీళ్ళు ఇవ్వాలి. ఓకే వెళ్ళిపో. ఓకే, మరి ఈ రౌండ్లో నందు నో, మనాలి నో, ఫణి నో. ఈ రౌండ్ యాస్టీస్గా ఆ 3 లక్షలు మా దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు నువ్వు తిప్పు. ఎవరు అడుగుతారు? నువ్వు అడుగుతావా? అడుగు. ట్రూత్ డేరా? ట్రూత్ చెప్పు. గీతా మాధురికి కాకుండా ఐ లవ్ యూ వేరే వాళ్ళకి ఎవరికి చెప్పావు? నిజం చెప్పు. పర్లా, ఏంటది లెక్కేస్తారేంటి? ఓహో, లెగ్గి కూడా గుర్తులేదా? ఓకే ఓకే, ఎంతమంది చెప్పు. చూడు చూడు చూసి ఇంటికి వెళ్ళాక బాగా కొట్టు. ఇద్దరు ఫిక్స్ అయ్యా. ఫస్ట్ ఎవరు అని అడిగింది అమ్మాయి, నేను కాదు. ఫస్ట్ ఎవరికి చెప్పావు? కాదురా, తెలుసు ఇంట్లో ఆల్రెడీ. తెలుసు అంటారు. లేలే మొన్నే ఇంటర్లో నా క్లాస్మేట్ చెప్పాను. ఓకే, ఇప్పుడు అమ్మాయి ఉందా? అమ్మాయి ఉంది, పెళ్లి అయిపోయింది. అమ్మాయి పెళ్లి అయిపోయింది. పేరు ఓకే. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోగానే నీకు బాధ, మరి భుజం కావాలి కదా ఎవరిదైనా. మరి అనగానే ఇమ్మడిగా గీతా మాదిరి భుజం కనిపించింది. కాదు, చెప్తా అయిపోయింది. రెండే చెప్పాను కదరా. సరే కరెక్టే, అయిపోయింది. అంతేనా? వెరీ గుడ్. అయితే ఓకే. సో ఇప్పుడు ఫ్రూటీ నువ్వు తిప్పు. ఇప్పుడు ఏంటి, డేరా ట్రూత్? చెప్పు ఏంటి. అడగండి. నన్ను అడుగుతా ఫ్రూటీ. నేనే అడుగుతాను. ఏం ఉండాలి, ఏం అడగదు పాప. నువ్వు చేతి రెడీ కానీ ఏంట్రా? సరే ఏంటి చెప్పు. ఓకే, మీ వైఫ్ కి ఎలా ప్రపోజ్ చేశారు ఇప్పుడు చేసి చూపించండి. ప్రపోజల్ ఏం లేదు, 3 వేస్తే పెళ్లి అయిపోయింది. నువ్వు భలే భలే మాకు అడవే చేసావు, బాగుంది, నైస్. నాకు తెలిసినంత వరకు నీ చాలా పెద్ద క్యారెక్టర్ లేదు. మరి నీకు అలా ఎడిటింగ్ లో పోయింది అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎందుకు పోయింది ఎడిటింగ్? అంటే వాస్తవం చెప్పాలంటే ఇంక మన టైం స్టార్ట్ అవ్వలేదు అంతే. సో నీ టైం బాగుంటే హీరోయిన్ తీసేసి నేను పెడతారంటావు? ఏం చెప్పలేము. అంతే టైం. భలే భలే మగాడు కాదు అమ్మా, అందులో కాదు, బయట. నువ్వు నిజం చెప్పావు కాబట్టి ఇది నువ్వు వాడుకో. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మనం 3rd రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్లో ఎవరైనా గెలుచుకుంటే
5 lakhs. ఓకే, కాకపోతే ఇక్కడ ఎవరైనా ఫస్ట్ అది నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టే. నో వన్ మోర్ ఛాన్స్, నో ఎక్స్క్యూజ్. ఇది లాస్ట్ రౌండ్ సార్? ఇది లాస్ట్ రౌండ్. బట్ ఏంటంటే దీంట్లో నొక్కి రాంగ్ చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టే. వాళ్ళకి ఛాన్స్ లేదు. ఒకటే క్వశ్చన్ అడుగుతారా? నాట్ 1 క్వశ్చన్, 5 questions. ఓహో, ఓకే. సో ఈ ఆలీ రాజా ఇస్తాడు కాజా ఈ రౌండ్ పేరు. ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను. వచ్చాక 5 questions మిమ్మల్ని అడుగుతాను. సో ఎవరైతే చెప్పారో వాళ్ళు 5 lakhs గెలుచుకుంటారు ఈ రౌండ్ లో. రెడీ మరి? చేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు ఖాజా. కృష్ణ పాదముల ఆనవాలు కదరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా ఏ నోట విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిలా ఊరంత చేరి ఏమేమి అన్నా కొల్లబొల్లి మాటలే నారాధిక చెలువల చీరలు దోచిన చిన్నెలు చాలవా ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయకయా మనసును చూడకనే మాటలు విసరకలా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణ లీలలు మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా ఓకే, రెడీయా మరి? అన్న ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ కి సూట్ చేయాలి కదా. ఫుడ్ ఎవరు పెడతాడు లేకపోతే? అంతే కదా. ఆర్టిస్ట్ కి ఇంకేముంది, ఇది తప్ప వేరే వ్యాపారం మనకి ఏమైనా వచ్చా? నిజం అన్న. ఉందా? లేదన్న. తెలుసా? తెలియదన్న. అందుకని దీంట్లో రావాలి, మన వృత్తికి మనం న్యాయం చేయాలి. ఇప్పుడు వస్తున్న మాలాంటి కమెడియన్స్ అందరికి మీరే ఇన్స్పిరేషన్ అన్న, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నాకు కూడా ఒకప్పుడు, నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఇన్స్పిరేషన్ రాజుబాబు గారు. సో ఆయన కూడా ఆ రోజుల్లో పాట పాడేవాడు, ప్రొడ్యూసర్ చేశారు, ఆర్టిస్ట్గా చేసేవారు, అటు ఫ్యామిలీని చూసుకునేవాళ్ళు. చాలా గొప్ప మనిషి రాజుబాబు గారు. ఓకే, సో 5 questions రెడీగా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, పాటలో శ్రీకృష్ణుడు విగ్రహం దగ్గర ఎన్ని కొండలు కనిపిస్తున్నాయి? నాకు తెలుసు, కన్ఫ్యూజ్ చెప్పాలా వద్దా? చెప్తే ఎలిమినేట్ అయిపోతే చెప్తే ఎలిమినేట్ అయిపోతాను. అయిపోతే నుంచి ఇలాగే రెడీగా ఉంది కారు బయట. డైరెక్ట్ గా
కాదు ఎవరైనా ఎనీబడి నందు నువ్వు చెప్పు. 6 కుండలు ఉన్నాయి. 6 కుండలు ఉన్నాయి. ఎల్లో కలర్ లో 6 ఎల్లో కలర్ లో. షూర్ 6 6 అని గుర్తు. 6 9 తెలియదు బట్ 6. నందు నువ్వు చెప్పింది 100% రైట్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. తెలియని లీలలతో తికమక చేయకయా. వెరీ గుడ్. ఏ సెకండ్ క్వశ్చన్. ఆలీ రాజా కోటుకు ఎన్ని జేబులు ఉన్నాయి? నొక్కేసి 2 అని చెప్పు. నువ్వు చెప్పురా, నువ్వు నొక్కు. అదే నొక్కడం ఏదో నువ్వు నొక్కచ్చు కదా. నొక్కు ఇదిగో. ఓకే కమాన్. కుర్తా పైజామా వేసుకున్నా, దానిపైన కోట్ కూడా వేసుకున్నా, సేమ్ కలర్. నా కింద 2 పైన 2. రెండే నొక్కు. నీకు చాలా తొందర ఉన్నట్టుంది నేను వెళ్ళాలని. ఓకే ఏంటి స్కిప్ చేయాలా? స్కిప్. స్కిప్ yes అంతే. పోనీ నేను చెప్తాను, మీరు స్కిప్ అన్నారు కాబట్టి ముగ్గురు. 3 ఉన్నాయి. 1 2 3. ఓకే. వల చీరలు దోచిన చిన్నెలు చాలవా. ఓకే ఏ థర్డ్ క్వశ్చన్. ఆలీ రాజా శ్రీకృష్ణుడిని ఎన్నిసార్లు ఎత్తుకున్నాడు? నందు. ఆలీ రాజా శ్రీకృష్ణ ఒకటేసారి ఎత్తుకున్నాడు. ఒకసారి అంతే, ఒకటేసారి. షూర్ షూర్ గా ఒకటేసారి. చుట్టూ తిప్పాడు. అడిగింది అక్కడ. వాళ్ళు తుడుస్తారు షో అయిపోయిన తర్వాత వాళ్ళు తుడుస్తారు. ఓకే లేదంటే మార్నింగ్ వచ్చి నువ్వు తుడిచేయి, బయట వచ్చేస్తారు. ఓకే నందు ఒకసారి. షూర్ అంతే. కన్ఫర్మ్ రైట్ ఆన్సర్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా. ఫోర్త్ క్వశ్చన్. ఆలీ రాజా చేతులకు మొత్తం ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? 3. షూర్. ఫస్ట్ అదే చూసాను. అదే పని మీద ఉన్నారా? 3. నేను చూసిన ఒక్క క్వశ్చన్ అడిగాను. మమ్మల్ని ఏమో మాటల్లో పెట్టిండు. అరే ఏంద్రా ఈ ప్రోగ్రామ్, ఏంద్రా అదేంద్రా. ఊరుకోరా అన్న, మీరేం డాన్స్ చేస్తుంటే వీడు అమ్మాయికి పౌడర్ వేస్తున్నాడు. హలో 1 సెకండ్ నేను ఎంచుకున్నాను. మరి చెప్పు, సమాధానం చెప్పు. ఏంటి ప్రోగ్రామ్ ఏంటండి? దట్స్ బ్యాడ్. తు ఉట్ మై చర్తో ఇది. ఓకే సో 3 ఉన్నావు అంతే కదా నందు? అన్ని బాగా చెప్పావు. ఇది ఒక్కటే ఇది ఒక్కటే నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఓకే సో ఇప్పుడు 3 అద్భుతంగా చెప్పినా రైట్ చెప్పినా నేను ఒకటో కాదు. ఇప్పుడు మీరు మీలో ఎవరు చెప్పినా కూడా గెలిచేది దానే. అవునా? అంతే మరి న్యాచురల్ గా. సో ఒకటి స్కిప్ చేసాం, 3 కరెక్ట్ గా చెప్పాను. ఇప్పుడు 5th క్వశ్చన్ ఎవరైనా చెప్పొచ్చు. లాస్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణుడు ఆలీ రాజాని పాట స్టార్టింగ్ లో ఏ చేత్తో పట్టుకుని తీసుకొచ్చాడు? అబ్బా ఏ చెయ్యితో పట్టుకుని వచ్చాడు శ్రీకృష్ణుడు స్టార్టింగ్ లో, పాట స్టార్టింగ్ లో. డోంట్ కన్ఫ్యూజ్. షూర్ లెఫ్ట్ హ్యాండ్ అనుకో. లెఫ్ట్ హ్యాండ్. ఒక్క నిమిషం సార్. 1 సెకండ్. ఏం చెప్పు. లెఫ్ట్ హ్యాండా? అదేనా? లెఫ్ట్ హ్యాండ్. మనాలి నువ్వు చెప్పింది 100% రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. కాదు, రాంగ్ ఆన్సర్. తెలియదు పాపం. ఏమన్నా లెఫ్ట్ అన్నావు, అక్కడ రైట్ ఉంది. ఓకే నందు వెరీ గుడ్. సో ఈ రౌండ్ లో 5 lakhs గెలుచుకున్నావు. కాలేజీ బుల్లమ్మో, రంగు రంగుల రబ్బర్ బొమ్మో, టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో, బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో, ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో, నీ హార్ట్ ని లోకర్లో
సో ఫస్ట్ రౌండ్ నువ్వు గెలుచుకున్నావు 2 లక్షలు. థర్డ్ రౌండ్లో ఎవరు గెలవాల అందరూ, అదే ఐ మీన్ సెకండ్ రౌండ్లో అందరూ ఈడు ఆల్రెడీ అందరినీ అది ఆల్మోస్ట్ నీకు కూడా అనుకుంటా. సో ఇప్పుడు థర్డ్ రౌండ్లో 5 lakhs నందు గెలుచుకున్నాడు. నందు వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు చేసే కన్నడ సినిమా అండ్ ఎనీ లాంగ్వేజ్ అది పెద్ద హిట్ అవ్వాలి, నీకు మంచి పేరు రావాలి. అలాగే మనాలి నీకు కూడా కన్నడ సినిమా చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్. పని ఆల్ ది బెస్ట్. నీకు కూడా సినిమాలు కానీ అలాగే నువ్వు చేసే షోస్ కానీ. నీకు కూడా ఫ్రూటీ. నువ్వు పాపం పనిని చూసి కంగారు పడ్డావు కదా. చేతులు చల్లబడిపోయి అది చేతులు ఒకటేనా ఇంకేమైనా చల్లబడ్డాయి? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభక్క. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. ఏమైంది సార్? ఏమవుతుంది? కాళ్ళు చేతులు తప్ప అన్ని వణుకుతున్నాయి. శివ నేను ఎలా అంటే వచ్చాడమే. నాకు కావాలండి. రెడీ రెడీ సార్. సెకండ్ పొజిషన్ సార్. అలాగేనండి, వస్తామండి. డబ్బులు ఇస్తున్నారు కదా, ఊరుకోండి సార్. రెడీ టేక్. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మీరు చెప్పినట్టు మేము వినాలి. నందు వాళ్ళు చెప్పినట్టు విను. పని వాళ్ళు చెప్పినట్టు ఇదిగో రే ఇదిగో. సారీ సారీ, అక్కడే కూడా హెడ్ ఫోన్ ఉంది. అన్నా happened?